ఆఫ్ఘనిస్తాన్లో వాడికి ఇష్టం లేకుండా వెళ్తే కాల్చి అవతల పడేస్తాడు, లేకపోతే నరికి అవతల పడేస్తాడు. దుబాయ్లోనో సౌదీ అరేబియాలోనో ఏమన్నా కూర్చోబెట్టి పూజ చేస్తారండి, తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు. ఇది ప్రత్యక్ష సత్యం కదా. బట్ అదే భారతదేశంలోనో అమెరికాలోనో ఇట్లా ప్రజాస్వామ్యాన్ని నమ్మే చోటన శరణార్థుల పేరుతో వచ్చి చివరికి వాళ్ళు ఏకు మేకే కూర్చుని అసాంఘిక శక్తులుగా మారి దేశం మీద దాడి, దేశం మీద కుట్రలు చేయడంలో సిద్ధాస్తులు. ఇట్లాంటి వాళ్ళతోనే అతిపెద్దదైనటువంటి తలనొప్పి, ఇట్లాంటి వాళ్ళతోనే అతిపెద్దదైనటువంటి సంక్షోభం. ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తున్నటువంటి అంశం అదే. ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఇబ్బంది అదే. కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవహారం అదే. ట్రంప్ ఒక పక్కన మన దేశంలో ఎలాంటి దరిద్రం ఉందో తనకి అట్లాగే ఉంది. తను ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ బెంగాలు, కేరళ ఇట్లాంటి చోట్లన మోడీ వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అక్రమార్కులు వాళ్ళు కాపాడుకొస్తారు, వాళ్ళకి ఓటు హక్కులు కూడా ఇస్తారు. అట్లాగే మన సైన్యాన్ని అక్కడికి పంపించాలంటే కరెక్ట్ కాదు, ప్రజల మీద దాడిలాగా వెళ్తుంది, ఆగుతున్నాం. అక్కడ ట్రంప్ నేషనల్ గార్డ్స్ని దించాడు, దానికి అక్కడ ఎవరు అడ్డు తిరుగుతున్నారు? రాష్ట్రాల గవర్నర్లు, బైడెన్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు అడ్డం తిరుగుతున్నారు. ఇంకోవైపున న్యాయస్థానాలు, మనకెక్కడ న్యాయస్థానాలు మొన్న గనక ఇది తిప్పి పంపించేటటువంటి వాళ్ళని కొంతమందిని అనుమతిస్తే కొంతమందిని మాత్రం తిప్పి పంపించడానికి వీల్లేదని కోర్టులు ఆపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అట్లాగే అక్కడ అడ్డుపడేటటువంటి సంఘటనలు ఉన్నాయి. వీటన్నిటి తట్టుకుని ట్రంప్ తన పంతం నెగ్గించుకోగలడా, అమెరికాని కాపాడాలన్నటువంటి ఒక పెద్ద కృతనిశ్చయం అమలు చేయగలడా చూడాలి.